ఈరోజు మనం ట్రెడిషనల్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాము. అందరూ చేసుకునే రవ్వ లడ్డే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు. నిజంగా స్పెషలేనండి. ఈ ట్రెడిషనల్ రవ్వ లడ్డూను మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే మనం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సాధారణంగా రవ్వ లడ్డులు కొంచెం గట్టిగా వస్తాయి, కానీ ఈ రవ్వ లడ్డులు మాత్రము చాలా మృదువుగా ఉండి నోట్లో వేసుకుంటే త్వరగా కరిగిపోయేటట్టుగా ఉంటాయి. దీనికోసం పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిష్మిష్, పుచ్చకాయ గింజలు, యాలకులు, సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, చక్కెర తీసుకుందామండి. ముందుగా మనము పచ్చి టెంకాయను కొట్టిన తర్వాత దాని మీద ఉండే నల్ల పోర్షన్ను మనం కత్తితో చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. ఈ గ్లాస్ కొలతతో బొంబాయి రవ్వను చక్కెరను తీసుకుందాము. టెంకాయ నీళ్ళు కూడా పడేయకుండా మనం వాటిని మిక్సీ పట్టడానికి ఉపయోగించుకుందామండి. ముందుగా మనం చక్కెరను మిక్సీలో వేసి పొడి చేసుకుందాము. ఇందులోనే యాలకులు కూడా వేసి పొడి చేసుకుందాము. చక్కెరను పక్కకు తీసుకొని ఇప్పుడు మనం ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మెత్తగా మిక్సీలో వేసుకుందాము. మిక్సీలో వేసుకోవడానికి మనము విడిగా నీళ్లు వాడక్కర్లేదండి. మనము తీసి ఉంచుకున్న కొబ్బరి నీళ్ళని ఇందులో వాడుకోవచ్చు. అవసరమైతేనే వేరే నీళ్ళని కూడా మనం వాడతాము. బాగా మెత్తగా రుబ్బుకోవాలత? మెత్తగా రుబ్బుకోకూడదు. కొబ్బరి కొంచెం మన మసాలాకు అంత లేకుండా కొంచెం నొక్కగా అంతే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. అది కొంచెం వేడెక్కాక అందులో నెయ్యి వేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు ముక్కలు, నెక్స్ట్ కిష్మిష్, పుచ్చకాయ గింజలను వేయించుకుందాము. కొంచెం దూరగా వేగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. ఇంకా కలర్ కొంచెం ఇట్లా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చక్కెర కొబ్బరి వేయాలి. చక్కెర పొడి కూడా బాగా మెత్తగా పెట్టేసుకున్నాం కదా. మీకు అర్థమేమో. అన్నీ రెడీగా ఉంటే ఒక 10 నిమిషాలు అయిపోతుంది కదా. అది ఏగేదే కొంచెం లేటు, సిమ్లో వేయించుతాం. ఈ స్పూన్ తీసేసేమంటారు వేరేది పెట్టా. చక్కెర కొబ్బరి వేసేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కింద ఏమైనా అడుగు అంటుందా? అట్లేం లేదు కదా. స్టవ్ ఆఫ్ చేసేసినాం. స్టవ్ ఆఫ్ చేసేసినారా? ఇంకా ఆఫ్ చేసి వేయాల్సింది. ఆఫ్ అట్లా ఉంటే మళ్ళీ మనం దీన్ని నలుపుకుంటా ఉంటే అది మాడిపోతుంది కింద. అందుకే నడిలాకు దిందా అని అడిగింది. అది హీట్ ఉంటుంది కదా కొంచెం. అంటే మందం గిన్నె ఏదైనా తీసుకుంటే మందం బాగానే అట్లా మందం ఉండాలి. అయితే బొంబాయి రవ్వ మనకు వేయించేంత వరకే స్టవ్ పెద్ద పని. ఈ ఊరికే వేసి కలపడమే.
అంటే చక్కెర పొడి చేసినాం కాబట్టి ఆ హీట్ కరిగిపోతుంది. మరి కొబ్బరి ఏం వేగాల్సిన అవసరం లేదా? రవ్వను కొబ్బరిను మనము బాగా మిక్స్ చేయడమే ఉంది మెయిన్ ప్రోగ్రామ్ అంతా. ఆ చక్కెర కరగాలి కదా, దీంట్లో కొంత కరిగితే మెత్తగా వచ్చి ఉంటలు వస్తాయి. అంతా కలిసిపోయిన తర్వాత ఉంటలు కట్టు. ఎవరన్నా వస్తాడారంటే స్వీట్ ఏం లేకపోతే గబక్కని తిని చేయొచ్చు. అంటే 10 నిమిషాలు అయిపోతుందంటే మాత్రం మనం వస్తాడారు ఇంటికి అంటే మనకి ఇంకో దూరం అనుకో, ఏమైనా బజార్లో ఎవరు తెచ్చేటోళ్ళు లేరనుకో తిని చేసేయచ్చు. వేడిగా ఉందేమో కదా మరి ఉడక కడుతున్నారు. చల్లారితే రాదా? వస్తుంది మళ్ళీ. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టాలా. టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు. అదేంటి పైన తిరిగిటమా? ఏమో పైన పెట్టినా, పక్క పెట్టాలి. తీపి సరిపోయిందా చూడండి మామ. ఏమో నాకు కొంచెం డౌట్ వచ్చింది. అంతే నేను చేసేది. చేస్తే ఏదో గట్టిగానే ఉంది, వెగట వస్తుంది ఎక్కువ తీపైన. ఒక్కటి చూడు. ఎట్లుందే? బాగున్నా? తిను ఒకటి తిను. రుచిని చూడడం కోసమని మనం ఒక్కదాంతో మాత్రం ఆగమండి. ఖచ్చితంగా ఒక 3-4 లడ్లు మాత్రం తింటాము. ఈ రవ్వ లడ్డును ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.